రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 22వ వార్డులో ఇంటింటికి ఓటు అడగడానికి మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారి తరపుగా గద్దె అనురాధ గారు, అలాగే కేశినేని చిన్ని గారి సోదర నేను కేశినేని శ్రీదేవి ఈ వార్డులో ఇల్లు తిరుగుతుండగా చాలా అసత్య ప్రచారాలు ఎన్ని జరుగుతున్నాయి అనేది బయటపడింది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశానికి ఓటేస్తే పథకాలు రావు అన్న ఒక భయంలో ఉండిపోయారు. అయితే మేము అందరికీ వివరించాము. ఆ రోజు 19 ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారు చంపేశారు అన్నది ఎంత నిజమో అప్పుడు ఏమని వచ్చారండి మన ముందుకి, 19లో మా బాబాయిని చంపేశారు అని ఓటు అడిగారు. అది ఎంత పెద్ద అబద్ధమో తర్వాత మనకు తెలిసింది. అలాగే పథకాలు రావు అన్నది కూడా అంతే అబద్ధం. ఇంతకంటే అత్యంత మంచి పథకాలతో సూపర్ సిక్స్తో తెలుగుదేశం మన ముందుకి రానుంది. ఈ అధర్మ పాలకుల్ని, అసత్య పాలకుల్ని తరిమేయటానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పథకాలన్నీ కూడా మేము ఈరోజు ప్రజలకు వివరించాము. అంతేగాక ఆ రోజు తెలుగుదేశం హయాంలో కాయకష్టం చేసి టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టుకున్నారు. ఎక్కడ వారి ప్రాబల్యం పెరిగిపోతుందో అని అవన్నీ కూడా ఆపేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి కూడా అందరికీ కూడా ఆయన తరపుగా హామీ ఇవ్వమన్నారు. ఏంటంటే శ్రావణ మాసానికి టిడ్కో ఇళ్ల గృహప్రవేశం జరుగుతుంది. మొన్న పాలకొల్లు మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే విన్నవించున్నారు. ఎవరు కూడా మోసపోవద్దు, టిడ్కో ఇళ్లకు కట్టిన డబ్బులు ఎక్కడికి పోవు, ఈ అబద్ధ పాలకుల మాటలు మీరు నమ్మొద్దు. అలాగే వృద్ధుల పింఛను కూడా 3000 నుండి 4000కు పెంచారు. ఆ రోజు 200 ఉన్న పెన్షన్ని 2000 వరకు తెచ్చింది వారే. ఆ తర్వాత 2000 నుంచి 3000కి ఇవ్వడానికి ఎన్ని పిల్లి మొగ్గలు వేయించారనేది మనందరికీ తెలుసు. అలాగే 3000 పెన్షన్ తెచ్చి దాన్ని కరెంటు బిల్లులు పెంచి 10 సార్లు పెంచి సగం మందికి ఆ పెన్షన్ కట్ చేశారు. ఇవన్నీ తెలిసిందే. అలాగే ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఎప్పుడు కష్టం వచ్చినా, వరద వచ్చినా, ఏ ఆపద వచ్చినా మా మధ్యలో ఉండేది గద్దె రామ్మోహన్ గారే. అంతేకాకుండా కేశినేని చిన్ని గారు 3 సంవత్సరాల నుంచి పేదల కడుపు కొట్టేశారు. ఈ పాలకులు రాగానే అన్న క్యాంటీన్లు మూసేశారు. ఎంతో కష్టపడి ఎండలో చిరు వ్యాపారులందరికీ కూడా ఆకలితో ఉండవలసిన పరిస్థితి. ఆయన తన స్వంత నిధులతో ఈ అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. అలాగే ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఏ మెడికల్ క్యాంపుకి వెళ్ళినా తెలిసిన సత్యం ఏంటంటే ఈ ప్రభుత్వం అమ్మిన కల్తీ మద్యం తాగి ఎందరో లివర్లు పాడు చేసుకున్నారు, కిడ్నీలు పాడు చేసుకున్నారు. అలాగే సురక్షితమైన మంచినీరు లేని గ్రామాలు ఎన్నో. ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధాలు చెప్పి ఎదుటివారి మీద అసత్య ఆరోపణలు చేసి వచ్చిన ప్రభుత్వమే. కానీ ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓటరు సహోదరులకి, సోదరీమణులకి అందరికీ కూడా విన్నవించుకుంటున్నామమ్మా, మరలా ఇటువంటి పరిపాలన తెచ్చుకుంటే మన నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్లే, మన నాశనాన్ని మనం కోరి తెచ్చుకున్నట్లే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులు కండమ్మ. ఏ పథకము కూడా ఆగదు. రెట్టించిన పథకాలతో మన ముందుకు వస్తున్నారు. ఆయన ఒక బిడ్డకి ఇస్తే ఈయన ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి చదువు చెప్పిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మీ మధ్యలో ఉండే ఎమ్మెల్యే. మనం ఎన్నడూ నాయకులను చూసి కూడా ఉండుండం. మరలా ఇప్పుడు వస్తున్నారు ఒక్కొక్కరు ప్రజల్లోకి. కాబట్టి మీ అందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు సోదరి గద్దె అనురాధ గారు కూడా మనతోటి ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కాదు, నేను చెప్పక్కర్లేదు. వారు కూడా చెప్తారు మీకు వారు తెలుసుకున్న కొన్ని విషయాలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ 10 మందిని అమాయకత్వాన్ని పారదోలండి. మన అమాయకత్వాన్ని, మన అవసరాన్ని వాళ్ళు అవకాశంగా మార్చుకుంటున్నారు. ప్రజలారా, మరొక్కసారి అవకాశం ఇవ్వద్దు. ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తారని మీ అందరికీ పేరు పేరున నేను నమస్కారాలతో నా అభ్యర్థన. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు మరి గద్దె రామ్మోహన్ గారు ఈ రోజున అసెంబ్లీ అభ్యర్థిగా, కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నారు. మరి దానికి మేము ఇంటింటి ప్రచారం చేస్తూ మరి శివనాథ్ గారి సోదరి శ్రీదేవి గారు, అలాగే మేము జనసేన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు అందరితో కలిపి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ రోజున. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున అర్థం చేసుకున్నారు.
గతంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఈ ప్రాంతంలో, మరి కృష్ణలంక ఫీడర్ రోడ్డు నిర్మాణం కానివ్వండి, ఇక్కడ ఈ రోడ్లు ఏదైతే సిమెంట్ రోడ్లు వేసుకున్నామో, మరి బల్బులు ఇచ్చామో, కరెంట్ లైన్లు ఇచ్చామో, ఇంటి పన్ను వేయించామో, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి గద్దె రామ్మోహన్ గారి సారథ్యంలో, గతంలో అంతకుముందున్న నాయకుల సారథ్యంలో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా జరిగింది. మరి గత 4-5 సంవత్సరాలుగా ఏదైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో జరిగిందా అంటే మరి ఏది జరగక వాళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారు, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశామని చెప్పి అసలు అది ఆలోచనే మాకు వచ్చిందని అబద్ధాలు చెప్పడం మనందరం కూడా చూసాము. దాన్ని సాక్ష్యాధారాలతో మనం నిన్న నిరూపించాం. ఏదంటే వైసీపీ మంత్రులే ఆ రోజున ప్రభుత్వ అధికారంలోకి రాగానే వచ్చి మనం ఏదైతే కట్టించామో రిటైనింగ్ వాళ్ళు ఆ గోడ మీద నుంచుని మరి దాదాపుగా 2.5 కిలోమీటర్ల పైన 60% ఇక్కడ గోడ పూర్తయిపోయింది. ఈ కొద్ది ప్రాంతం కూడా పూర్తి చేస్తే మరి వీళ్ళు వరదల్లో ఇబ్బంది పడుతున్నారని కనీసం వాళ్ళు గమనించటం జరిగింది. దాన్ని ఇవాళ పెద్దగా ప్రచారం చేసుకుంటూ అసలు మేమే చేసేసామని ఏ రకంగా చెప్తా ఉన్నారో అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇదే చెప్తాంది. టిడ్కో ఇళ్ళు కట్టించింది 90% మనమైతే రంగులు వేయించుకున్నది వాళ్ళు. మరి అదేవిధంగా మన అమరావతిలో ఎమ్మెల్సీ భవనాలు కట్టింది మనమైతే ఇక్కడ ఒక ఇటుక కూడా పెట్టలేదని చెప్పి ఆ బిల్డింగుల మీదే నుంచుని ఆ తర్వాత రంగులు వేయించుకున్నది మరి ఈ ప్రభుత్వం. ఈ రకంగా కేవలం మాటలతో మాయ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళ ప్రయత్నాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు చేసిందల్లా ఒక్కటే, వాళ్ళ సొంత బ్రాండ్లు జగన్ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో కల్తీ మద్యాన్ని తయారు చేసుకుని దాని ద్వారా రేట్లు విపరీతంగా పెంచి 60 రూపాయలు ఉన్న కాటన్ని ఇవాళ దాదాపుగా వాళ్ళు భర్తలు 500 రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఇక్కడ ఉన్న మహిళలు చెప్తా ఉన్నారు. మరి పైగా వాళ్ళ ఇంట్లోకి రావాల్సిన డబ్బంతా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడగట్టుకోవడంతో పాటు కనీసం గతంలో అది గవర్నమెంట్కి ఆదాయం ఉండేది, కానీ ఈ రోజున ఇది తన సొంత ఆదాయం, తన కంటైనర్లు నింపుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో కంటైనర్లు తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటకు వెళ్తున్నాయి అని అందరూ మరి విచిత్రంగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ కట్టల డబ్బులు మరి ఇవాళ పేదవాళ్ళ రక్తాన్ని పీల్చిన డబ్బులు తల్లి. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ అది తెలుసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా గంజాయి విపరీతంగా ఏర్లై పారుతుంది. ఈ కృష్ణలంక ప్రాంతంలో అయితే మరి ఆడబిడ్డలు బయటకు వచ్చి రామ్మోహన్ గారు గత 4-5 ఏళ్లుగా మరి ఇక్కడ తిరుగుతూ ఉంటే బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వాళ్ళ వికృత చేష్టలు, మరి తెల్లారి దానిలోనే వాళ్ళ బిడ్డలు ఉన్నారు అని అంటే ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఉంది. మరి బయటికి వెళ్ళి నా కొడుకుని ఎలా నేను కాపాడుకోవాలి ఇలాంటి గంజాయి బారి నుంచి రక్షించుకోవటానికని ఒక ఆడబిడ్డ బయటికి వెళ్తే ఆ తల్లి నిజంగా నా బిడ్డ మళ్ళీ రక్షణగా ఇంటికి వస్తుందా అని చెప్పి తలడిల్లిపోతా ఉన్నారు. ఇది ఈ రోజున పరిస్థితి. ఈ 4-5 సంవత్సరాల్లో వీళ్ళు సాధించిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే గంజాయి ఏర్లై పారించారు. నిన్నగాక మొన్న డ్రగ్స్ 25,000 కేజీలు, ఏదైతే 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్ అదేం సముద్రంలో పారిపోయారు కదా తీసుకొచ్చి. ఇది అంతా మరి ఈ రోజున యువత భవిష్యత్తును నాశనం చేయటానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పిల్లలందరికీ కూడా మరి చక్కటి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రయోజకులు చేయాలనుకుంటే ఇతను మాత్రం యువతని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. నేనేదో సంక్షేమం ఇస్తాను, మరి నేనేదో డబ్బులు వేస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అంటాడు. ఏం బటన్ నొక్కుతున్నాడు? నువ్వు 2 పిల్లలను చదివిస్తానన్నావు, 3 పిల్లలైనా అమ్మఒడి వేస్తానన్నావు, ఒక్కళ్ళకి కూడా నువ్వు సరిగ్గా వేస్తా ఉన్నావా అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి రేపు మనం అధికారంలోకి రాగానే 15,000 చొప్పున 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలున్నా 45,000 తల్లి అకౌంట్లోకి వస్తుంది. అంతేకాకుండా ఆ ప్రతి తల్లికి కూడా ప్రతి ఒక్క మహిళకి కూడా 18,000 రూపాయలు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 59 ఏళ్ల వరకు మరి వాళ్ళకి 18,000 వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు. ఇవన్నిటికీ మించి ఇతను ఈ రోజున మరి ఏ రకమైన సంపదని సృష్టించే చావ లేక పన్నుల మీద పన్నులు వేస్తూ ఉన్నారు. చెత్త పన్ను వేశారు, మనం వస్తే ఆ చెత్త పన్ను తీస్తాం. మరి కరెంటు బిల్లులు ఎంత విపరీతంగా పెంచారు, ప్రతి తల్లికి భారంగా తయారైంది. మరి గతంలో
200 రూపాయలు వచ్చేది 600 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. 400 వచ్చే బిల్లు 1000 రూపాయల పైన వస్తుందని చెప్తున్నారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? ఇదంతా జగన్ గారి పన్నుల మహిమ. మరి మన మీదే పన్నులు వేసి మనకే కల్తీ మద్యాన్ని తాగించి రక్తాన్ని పీల్చి దాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి మనకి సంక్షేమం ఇస్తున్నాను, మీ బిడ్డలకి డబ్బులు వేస్తున్నానని నాటకాలను ఇక కట్టి పెట్టండి. సంపదని సృష్టించే చావ ఉన్న మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాం. ఆయన మరి ఇండస్ట్రీలు తేగలరు, అందరికీ పని కల్పించగలరు. ముఖ్యంగా ఇసుకని ఉచితం చేయటం ద్వారా నిర్మాణ రంగం ఏదైతే కుదేలైపోయిందో మళ్ళీ ఆ నిర్మాణ రంగాన్ని నిలబెట్టడం ద్వారా ఇవాళ టాపీ మేస్త్రీలకు కానివ్వండి, మరి పెయింటర్లకు కానివ్వండి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కానివ్వండి, ప్లంబర్లకు కానివ్వండి, మరి ముఠా కూలీలకు కానివ్వండి, అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. అందరి చేతిలో డబ్బులు ఉంటాయి. అందరికీ ఖర్చులు తగ్గేటట్లుగా మరి నిత్యావసర సరుకుల ధరలు, పప్పులు ఉప్పులు నూనెల ధరలు తగ్గుతాయి. మరి కల్తీ మద్యానికి ఇచ్చే డబ్బులు మీకు ఆదా అవుతాయి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమం అనేది చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే. అభివృద్ధికి చిరునామా ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం. మేము సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తూ గద్దె రామ్మోహన్ గారు, కేసినేని శివనాథ్ గారు మరి దయాగుణం ఉన్న మనుషులు. మరి వాళ్ళు ఎప్పుడు పేదలకి అండగా ఉండేవాళ్ళు. మరి ఈ రోజున ఆయన అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన మరి అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు గత 4-5 సంవత్సరాలు మన ప్రభుత్వం లేకపోయినా ఉపాధి అవకాశాలు కుంటుబడిన వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళకి కుట్టు మిషన్ల దగ్గర నుంచి, ఇస్త్రీ పెట్టెల దగ్గర నుంచి బళ్ళు ఏర్పాటు చేయటం, టిఫిన్ బళ్ళు ఏర్పాటు చేయటం, ఆ రకంగా ఆ తల్లులు వాళ్ళ కుటుంబాన్ని నెగ్గుకు రావడానికి వాళ్ళకి మరి చేయూతను అందించారు. మరి అలాంటి మంచి వ్యక్తులను ఎన్నుకుంటే అరాచకం ఉండదు. నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే, నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎవరనేది మీరు గమనించండి. ఆ నేర చరిత్ర ఎప్పుడూ ఎక్కడో ఒక చోట మరి పైన పులి చర్మం కప్పుకున్న నక్క గుణం బయటపడతానే ఉంటుంది. అక్కడక్కడ మనం జరిగే దాడుల్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి స్కూటర్లు తగలబెట్టారు. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు హాయిగా పనిచేసుకునే వాళ్ళ స్కూటర్లు తగలబెట్టడం, అంతేకాకుండా ప్రశ్నించారని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయటం, తీసుకెళ్ళి దొడ్డల్లో పెట్టి కొట్టడం, ఇవన్నీ ఎవరి చరిత్ర? గుర్తు తెచ్చుకోండి. మరి మంచి మనుషుల్ని ఎన్నుకోండి, మంచి సమాజాన్ని ఎన్నుకోండి. మరి తెలుగుదేశం ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వానికే ఓటు వేస్తామని ఈ రోజున బ్రహ్మరథం పట్టుతున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇంటింటికి కూడా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. 260 ఇళ్ళు అత్యధికంగా గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడ బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మనం మున్సిపల్ కమిషనర్ పేరు మీద 25,000, 50,000 రూపాయలు డీడీ కట్టి వాళ్ళకి మనం ఇల్లు ఇద్దామన్న టైంలో గవర్నమెంట్ రాకపోవటం వల్ల డిలే జరిగింది. ఆ జరగటం అప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ కాగితాలు మీకు ఎవరు ఇచ్చారు, ఈ పనికి మాలినవి, వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళని బెదరేసి భయపెట్టి మళ్ళీ ఇది ఎందుకంటే 100% పక్కా ఇల్లులు కాబట్టి, ఎందుకంటే అక్కడ కేంద్రం ఇక్కడ రాష్ట్రం కలిపి ఇచ్చిన ఇల్లులు ఈ ఎవడు చించేస్తే పోయేవి కాదనే లెక్కలో మళ్ళీ సర్దు మనకిచ్చారు. అలాగే వాళ్ళకి ఇల్లులు ఇవ్వాల్సిన టైంలో ఇల్లులు ఇవ్వకోకుండా బ్యాంకులో 3,50,000 రూపాయలు అప్పు మీకు ఉంది, మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు, మీరు ఆ డబ్బులు కట్టరా అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళు మా దగ్గరికి కూడా వస్తే మేము కూడా సచివాలయంకి వెళ్ళి అడిగాం. ఈ విషయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టిస్తే మాత్రం ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ తాడిపత్రి కొండారెడ్డి వైసీపీ ఆయన ఇల్లు ముట్టడిస్తా కూడా వెనకాడే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాం. గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలు ఎవరు దిగులు చెందొద్దు, తెలుగుదేశం పార్టీ ఉంటుంది. రాగానే కేసినేని చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని మీ ఇళ్లలో చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ జనసేన తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.